చతురాశ్రమాలు. మన దేశంలో చాతుర్వర్ణాలు, చతురాశ్రమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. చాతుర్వర్ణాలు అంటే బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనబడేటటువంటి వాళ్ళు. ఈ 4 కూడా చతుర్వర్ణాలు, 4 వర్ణాలు అని చెప్పుకున్నాం గతంలో. సరే, ఇక్కడ చతురాశ్రమాలు అంటే మానవుడి యొక్క జీవితంలో కొన్ని స్టేజీలు అన్నమాట ఇవి. ఈ సమయంలో మానవుడు ఏం చేయాలి, ఎలా తన యొక్క జీవన విధానం గడపాలి అనే విషయాన్ని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఈ జీవన విధానం మొత్తం 4 రకాలుగా ఉండాలి అని చెప్తున్నారు. అవే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము అన్నారు. ఈ 4 ఆశ్రమాలు కూడా ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పుడు నిర్వర్తించాలి అది కూడా చెప్పారు. మళ్ళీ 25 సంవత్సరాలు వచ్చే వరకు బ్రహ్మచర్యము అనేది పాటించాలి అన్నారు. 25 నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థువుగా ఉండాలి అన్నారు, గృహస్థాశ్రమం. 50 నుంచి 75 సంవత్సరాల వరకు వానప్రస్థము స్వీకరించాలి అన్నారు. 75 నుంచి ఇక నువ్వు జీవించినంత కాలము సన్యాసం స్వీకరించాలి అని చెప్పారు. ప్రతి మానవుడి యొక్క జీవన విధానము ఇలాగే ఉండాలి అన్నారు. అయితే ప్రత్యేకంగా చెప్పాలి అంటే బ్రాహ్మణుడి యొక్క జీవన విధానము అనేది ఈ రకంగానే ఉండాలి అని చెప్తోంది శాస్త్రం. బ్రాహ్మణుడి యొక్క జీవన విధానము అంటే బ్రాహ్మణుడు ధనధాన్యాలతోనూ భోగభాగ్యాలతోనూ తొలతూగాలి అని ఎక్కడా చెప్పరా. బ్రాహ్మణుడికి లౌకికమైనటువంటి విషయాల మీద దృష్టి ఉండకూడదు అని చెప్పింది. కేవలము సత్యాన్వేషణలోనే అతని జీవితాన్ని గడపాలి. అతని యొక్క ధ్యేయం ఏమిటి అంటే మోక్ష సాధన. దానికోసమే ఏ పని చేసినప్పటికీ చేయాలి. ఇక్కడ ఈ దృష్టితోనే బ్రాహ్మణుడికి ప్రత్యేకంగా ఈ చతురాశ్రమాలు కూడా అతడు స్వీకరించాలి. ప్రతివాడు కూడా అలాగే స్వీకరించాలి బ్రాహ్మణుడైనటువంటి వాడు అని చెప్తోంది శాస్త్రం. ఇక చతురాశ్రమాల్లోనూ మొట్టమొదటి ఆశ్రమం ఏమిటంటే బ్రహ్మచర్యం. పిల్లవాడు పుట్టాడు, 7 సంవత్సరాల దాకా ఇంటి దగ్గర ఆటపాటలతో పసితనంతో కాలం గడిపేశాడు. ముందు పసిపిల్లవాడు, ఆ తర్వాత చిన్నపిల్లవాడు, ఆటపాటలు 7 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పటిదాకా కాలం గడిచిపోయింది. 7వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పుడు తండ్రి కుమారుడికి ఉపనయనం చేస్తాడు. ఉపనయనం చేసిన వెంటనే విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపిస్తాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి, ఉపనయనము అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. ఉపనయనం చేసేది కూడా ఉత్తరాయణంలో మాత్రమే చేయాలి. ఉపనయనం అనేది దక్షిణాయనంలో ఎక్కడా ఉపనయనం చేయరు, చేయకూడదు, అది నిషేధం. అది ఉత్తరాయణం అంటే జనవరి 14 దగ్గర నుంచి జూలై 14వ తారీఖు అంటే సూర్యుడు కర్కాటకంలో ప్రవేశించే వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మాత్రమే ఉత్తరాయణము అని అంటారు. ఈ ఉత్తరాయణ కాలంలోనే ఉపనయనం చేయాలి. అందుకే ఉపనయనం చేయడానికి ముహూర్తం అనేది సామాన్యంగా కుదరదు, కొంచెం కష్టం అవుతుంది. ఉపనయనం చేయడానికి మంచి ముహూర్తం కావాలి. వివాహం చేయడానికి ఆ ముహూర్తం ఎలా ఉన్నా కొంచెం సర్దుకోవచ్చు, పర్వాలేదు. ఉపనయనానికి మాత్రం అలా పనికిరాదు. ఎందుకంటే దీని మీదే మానవుడి యొక్క జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. ఉపనయనం చేసిన తర్వాత
విద్యాభ్యాసం చేయడం కోసం అని గురుకులానికి పంపించేయాలి. ఇప్పుడు ఈ గురుకులము అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి పబ్లిక్ స్కూలు, అలాగే కొన్ని హాస్టల్తో కలిసినటువంటి స్కూళ్లు ఉన్నాయి చూడండి, కేంద్రీయ విద్యాలయం, ఇటువంటిదన్నమాట. భోజనము, నిద్ర అన్నీ కూడా అక్కడే. ఇంటి ముఖం చూడ్డు ఈ పిల్లవాడు, ఇంటికి పంపరవండి. ఇంకా ఎప్పుడైనా కావాలంటే తల్లిదండ్రులు వెళ్ళి చూసొస్తూ ఉంటారు, అంతే తప్పించి ఈ పిల్లవాడు ఇంటికి రావడం అనేది ఉండదు. గురువు గారి దగ్గరే కాలం గడుపుతాడు. అయితే ఈ రకమైనటువంటి గురుకులాలు కొంతమంది నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో అందరూ తపస్సులు చేసేవాళ్ళు, అందరికీ గడ్డాలు మిసాలు ఉండేవి. గురుకులము అంటే అది ఒక స్కూలు కాబట్టి అందులో చాలా మంది పిల్లల్ని చేర్పిస్తారు. అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు మన స్కూల్లో ఉన్నట్టుగానే. మనం ఎల్కేజీ దగ్గర నుంచి 10th క్లాస్ దాకా ఇన్ని క్లాసుల పిల్లలు అక్కడ కూడా ఉంటారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు నేర్చుకునేటటువంటి విద్యను బట్టి ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఆ గురుకులానికే పంపించేవాళ్ళు. ఎందుకంటే దగ్గరలో ఏదో ఒక గురుకులమే ఉండేది, దానికే పంపించాలి. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అమెరికా లాంటి కొన్ని దేశాల్లో ఈ రకమైనటువంటి సిస్టమ్ ఏదో అవుతుందో చూడండి. మనం ఈ ప్రాంతంలో ఉన్నాము అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్కే మన పిల్లవాడిని పంపించాలి. అంతేగాని ఇంకో ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్కి మనం పిల్లవాడిని పంపిస్తే అక్కడ వాళ్ళు చేర్చుకోరు. మన ఇంటి అడ్రస్ ఏ ప్రాంతంలో ఉన్నదో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్కి మాత్రమే పంపాలి. సరే, ఇట్లా విద్యార్థులందరినీ ఇక్కడే జరిపించేవాళ్ళు. ఆ గురుకులానికి ఎవరో ఒకళ్ళు అధిపతిగా ఉంటారు. ఆయన పేరుతోనే ఈ గురుకులం అనేది పిలువబడుతూ ఉండేది. లేదు, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి పేరు ఆ గురుకులానికి పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ పూర్వకాలంలో కనుక చూసినట్లయితే తక్షశిల, ఇది బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గురుకులం. అలాగే నలంద, ఇది కూడా మనం చరిత్ర కనుక చూసినట్లయితే భారతదేశంలో నలంద, తక్షశిల ఈ రెండు కూడా బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గురుకులాలు అని చెప్తూ ఉంటారు. అందుకే ఆ పేర్లతోనే నలంద విశ్వవిద్యాలయం అని, నలంద స్కూల్ అని ఆ పేర్లే ఇప్పుడు మనం పెట్టుకోవడం అనేది జరుగుతోంది. ఈ గురుకులం ఎవరి పేరుతో ఉన్నప్పటికీ, ఎవరి పేరుతో అంటే ఇందాక చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధానమైనటువంటి గురువు ఎవరున్నారో ఆయన పేరుతోనే ఉండేది సామాన్యంగా, లేకపోతే ఆ ఊరి పేరుతోనో ఇలా ఉండేది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. చూడండి, ఏదైనా ఒక కాలేజీ, ఒక స్కూలు పెట్టారు అంటే సామాన్యంగా దానికి ఎవరు ఎక్కువ డబ్బులు ఇచ్చారో, దాన్ని ఎవరు ప్రోత్సహించారో వాళ్ళ పేరే పెట్టడం జరుగుతుంది. ఈ గురుకులానికి ఎవరి పేరు ఉన్నప్పటికీ అక్కడ విద్య బోధించేటటువంటి గురువులు చాలా మంది ఉంటారు. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి ఈ స్కూల్లో స్కూల్ పేరు ఏదైనప్పటికీ అందులో పాఠాలు చెప్పే మాస్టర్లు చాలా మంది ఉంటారు. అట్లాగే ఆ రోజున కూడా గురుకులం పేరు ఏదైనప్పటికీ విద్యాబోధన చేసేటటువంటి గురువులు మొత్తం చాలా మంది ఉంటారు. అలాగే విద్య నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. గురుకులము అంటే ఆ గురువు గారు ఒక్కడే ఉండడు. ఆశ్రమము అంటే ఆ పేరు కలిగినటువంటి ఆయన ఒక్కడే ఉండడు. ఉదాహరణకి మనం వశిష్ఠుడి ఆశ్రమము అన్నాం. మనం అంటే అదిగోనండి దూరంగా వశిష్ఠుడి ఆశ్రమం కనిపిస్తోంది అన్నాం. అక్కడ వశిష్ఠ మహర్షి ఒక్కడే తన యొక్క భార్యా పిల్లలతో ఉండడు.
అక్కడ ఉండే వాళ్లలో ప్రధానమైనటువంటి వాడు వశిష్ఠుడు. ఆయన శిష్యులు, ప్రశిష్యులు, ఆయన అంతేవాసులు బోల్డ్ మంది ఆయన చుట్టుపక్కల ఆశ్రమాలు నిర్మించుకుని అక్కడే ఉంటారు. అదంతా కూడా పెద్ద కాలనీలాగా, ఒక పెద్ద పేటలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన సత్యనారాయణపురం ఎంత ఉన్నదో అంత ఉంటుంది ఆ వశిష్ఠుడి యొక్క ఆశ్రమం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇళ్ల సమూహం అంతటినీ కలిపి మనం ఎలా అయితే సత్యనారాయణపురము అనే పేరుతో పిలుస్తున్నామో, ఆ రోజుల్లో అది వశిష్ఠుడి యొక్క ఆశ్రమము అని పిలిచేవాళ్ళు. అంతవరకే. అక్కడ ఉండేది వశిష్ఠుడు ఒక్కడే కాదు, ఆయన శిష్యులు, ప్రశిష్యులు కొన్ని వందల మంది ఉంటారు అక్కడ. ఇక అలాగే ఇక్కడ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన చెప్పినటువంటి మాటలే వారికి వేదవాక్కు. ఏ అనుమానం వచ్చినా వశిష్ఠుడినే అడుగుతారు. అక్కడ జరిగే ఏ కార్యక్రమం అయినా సరే ఆయన యొక్క అనుమతితోనే, ఆయనకి చెప్పిన తర్వాతే చేస్తారు. యాగం జరుగుతోంది అంటే వశిష్ఠుడు ఒక్కడే చేయడు. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు. అంతేగాని వశిష్ఠ మహర్షి ఒక్కడే చేయడు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కలిసి చేస్తారు. ఆయన యొక్క అనుమతితో, ఆయన యొక్క కన్సర్నల్లోనే ప్రతి పని కూడా జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ విద్యాభ్యాసము, ఈ గురుకులంలో బోళ్ళ మంది విద్య బోధించే ఉపాధ్యాయులు ఉంటారు. తర్వాత మరి ఈ గురుకులాన్ని ఎవరు నిర్వహిస్తారు? సామాన్యంగా గురుకులానికి కావలసినటువంటివన్నీ కూడా రాజుగారే ఇస్తూ ఉంటారు. గురుకులం యొక్క రక్షణ బాధ్యత అనేది పూర్తిగా రాజుగారిది. అయితే ఈ గురుకులంలో విద్యార్థులందరూ కూడా వాళ్ళకి కావలసినటువంటివన్నీ వాళ్లే సమకూర్చుకుంటారు. ప్రతిరోజు వాళ్ళకి ఆహారం కావాలి. ఈ ఆహారం కోసం అడవికి వెళ్లి కందమూలాలు తవ్వి తెచ్చుకుంటారు. వ్యవసాయం చేస్తారు, ధాన్యం పండించుకుంటారు. అలాగే అడవికి వెళ్లి హోమం చేయడానికి కావలసినటువంటి పుల్లలు, ఆ సమిధలు అన్నీ కూడా ఏరి తెచ్చుకుంటారు. ఆవుల్ని పెంచుకుంటారు. వీళ్లే అంటే ఈ శిష్యులే ఆవుల్ని తోలుకెళ్లి మేపుకొస్తూ ఉంటారు. వాటి పాలు తీయటం ఇత్యాది కార్యక్రమాలు చాలా ఉంటాయి కదా. ఈ కార్యక్రమాలని ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి శిష్యులే నిర్వహిస్తూ ఉంటారు. ఇలా నడుస్తుంది ఆశ్రమం. అయితే ఆశ్రమానికి ఇంకా ఏమైనా గనక కావాలి అన్నట్లయితే అవన్నీ కూడా రాజుగారు ఇస్తారు. ఆశ్రమం యొక్క రక్షణ బాధ్యత అనేది రాజుగారిది. ఆ రోజుల్లో విద్యాభ్యాసం అనేది 3 రకాలుగా జరుగుతూ ఉండేది. మొట్టమొదటి గురువు గారికి సేవ చేసి ఆయన దగ్గర విద్య నేర్చుకోవటం. రెండవది గురువు గారికి తగినంత ధనం ఇచ్చి ఆయన దగ్గర విద్య నేర్చుకోవటం. మూడవది తనకు తెలిసినటువంటి విద్యని ఆయనకి చెప్పి తనకు కావలసినటువంటి విద్యను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవటం. ఇలా 3 రకాలుగా 3 పద్ధతుల్లోనూ ఈ విద్యాభ్యాసం అనేది జరుగుతూ ఉండేది. ఈ మూడింటిలోనూ కూడా గురువుకు శుశ్రూష చేసి, గురు శుశ్రూషయా విద్య, గురువుకు శుశ్రూష చేసి ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకోవటం అనేది ఎక్కువగా జరుగుతూ ఉండేది. 99% ఇలాగే జరుగుతూ ఉండేది. ఈ 3 పద్ధతులు అంటే గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవా అథవా విద్యయా విద్య, ఇవి 3 పద్ధతులు. 4వ పద్ధతి లేదు అని చెప్పాడు. మొట్టమొదటి పద్ధతిలోనే ఎక్కువ విద్యాభ్యాసం అనేది జరుగుతూ ఉండేది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కూడా గురుకులానికి వెళ్లి సాందీపుడి దగ్గర ఈ విద్య అనేది నేర్చుకుని వచ్చాడు. కాబట్టి ఎటువంటి వాడైనా సరే గురుకులానికి వెళ్లి విద్యాభ్యాసం చేసేవాడు.
ఈ విద్యార్థులంతా కూడా గురువు గారి ఆశ్రమంలో పనిచేస్తూ ఆయనకి సేవలు చేస్తూ ఆయన దగ్గర విద్య నేర్చుకునేవాళ్ళు. మరి విద్యార్థులకి భోజనం ఎట్లా? మధుకర వృత్తితో వెళ్ళు ఈ భోజనాన్ని సంపాదించుకోవాలి. మధుకర వృత్తి అంటే తేనెటీగ ప్రతి పువ్వు మీద వాళ్తూ పువ్వు దగ్గరికి వెళ్లి అందులో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. అలాగే ఆ మధుకర వృత్తి అంటే ఈ విద్యార్థి కూడా ప్రతి ఇంటికి వెళ్లి భిక్షాందేహి అని వాళ్ళ వాకిట్లో నుంచుని వాళ్ళు పెట్టినటువంటి ఆ భిక్ష తెచ్చుకోవాలి. అయితే ఇవాళ రోజున మన ఇంటికి ఎవరైనా గనక వచ్చినట్లయితే మనం తలుపు కూడా తీయకుండా లేదయ్యా పో అని అంటున్నాం. మనం ఇంకా చెప్తున్నాం. మనం ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ప్రతివాడు ఆడుకోవడానికి వస్తున్నాడు ఇలా కూడా అంటున్నాం మనం. కానీ ఆ రోజుల్లో ఇలా అనేవాళ్ళు కాదు. ఎవరైనా భిక్షకి వస్తాడేమో అని వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు. ఇంకొకళ్ళకి భిక్షగా పెట్టకుండా వాళ్ళు భోజనం చేసేవాళ్ళు కాదు. అయితే ఆ రోజుల్లో విద్యార్థులు సన్యాసులు వీళ్లే భిక్షాటం చేసేవాళ్ళు, అంతేగాని మిగిలినటువంటి వాళ్ళు ఎవరు భిక్షాటం చేసేవాళ్ళు కాదు. ఇవాళ అలా కాకుండా ఈ భిక్షాటన చేయటం అనేది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది కూడా ఒక వృత్తి. దాన్ని మనం ఏం చేయలేం. మొన్ననే చూడండి, దుర్గ గుడి దగ్గర మెట్ల మీద అడుక్కునేటటువంటి ఒక అతను మరణించాడు, ఒక బిచ్చగాడు మరణించాడు. అతను గతంలోనే దేవాలయంలో అన్నదానం చేయడానికే 2 సార్లు డబ్బులు డొనేషన్ ఇచ్చాడు ఈ బిచ్చగాడు. ఇప్పుడు అతను ఉన్నటువంటి మరణించాడు. అతను కూర్చునే స్థలంలోనూ అతను కప్పుకునే బొంతలోనూ అతను ఉంటున్నటువంటి ఆ ప్రదేశంలోనూ వెతికితే చాలా డబ్బులు దొరికినాయి. అవన్నీ కూడా దేవాలయానికి మళ్లించి వాళ్ళు అతను గతంలో చేసినట్టుగానే అన్నదానానికి అని కేటాయించడం కూడా జరిగింది. ఎందుకంటే అతనున్నా అదే పని చేసేవాడు. అందుకే ఆ డబ్బులన్నీ కూడా అన్నదానానికి డొనేషన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ రోజున ఈ భిక్షుక వృత్తి అనేది ఇది ఒక వ్యాపారంగా తయారైపోయింది. అందుకే మనం కూడా వచ్చిన వాడికి భిక్ష వేయకుండా పో అని అంటున్నాం. కానీ వచ్చినవాడు ఎవరు అనే విషయాన్ని చూసి మనం వాడికి ఆ భిక్ష వేయవలసి ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మనం గుర్తించాలంతే. విద్యార్థులు ఎవరైనా సరే భిక్షకు వస్తారు అని చెప్పేసి వాళ్ళ కోసం వండినటువంటి దాంట్లో కొంత భాగాన్ని తీసి విడిగా అట్టిపెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఇలా భిక్షాటన చేసి తెచ్చుకున్నటువంటి ఈ పదార్థాన్ని విద్యార్థులందరూ కూడా కలిసి తినేవాళ్ళు. గురువుగారి ఆశ్రమంలో అన్ని రకాలైనటువంటి పనులు కూడా వీళ్లే చేసేవాళ్ళు. ఇలా గురుకులాలు అనేవి నడుస్తూ ఉండేవి. విద్యార్థుల యొక్క ధారణ శక్తిని బట్టి వాళ్ళకి విద్య అనేది బోధించేవాళ్ళు. అయితే ఎక్కువ మంది వేదమే చదువుకునేవాళ్ళు. కాకపోతే కొంతమంది మాత్రం స్మార్థం చదివేవాళ్ళు, ఇంకా కొంతమంది శాస్త్రాలు చదువుకునేవాళ్ళు. ఇదంతా కూడా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి జరుగుతూ ఉండేది. విద్యార్థులు కనుక సరిగా చదవకపోయినట్లయితే, వాళ్ళ విద్యాభ్యాసం సరిగా సాకపోతే విద్యార్థులకు శిక్షలు కూడా వేసేవాళ్ళు. వాళ్ళని చేతులతో కొట్టేవాళ్ళు, బెత్తంతో కొట్టేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో కొరడాలతో కొట్టడం కూడా జరిగేది. ఇంకా కొన్ని సందర్భాల్లోకి వచ్చేటప్పటికీ బండకొయ్య, కోదండము ఇటువంటి శిక్షలు కూడా వేయటం జరిగేది. బండకొయ్య అంటే ఒక పెద్ద కొయ్య దుంగ, అడుగున్నర పొడవు ఉంటుంది, 1 అడుగు మందంలో ఉంటుంది ఆ కొయ్య. దానికి ఒక గొలుసు బిగించి ఉంటుంది. ఆ కొయ్య దుంగను పట్టుకొచ్చి
ఈ సరిగా చదవనటువంటి అల్లరి చేస్తూ ఉన్నటువంటి ఈ విద్యార్థి యొక్క కాలికి కట్టేసేవాళ్ళు. అతను దాన్ని తీయకూడదు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ కొయ్య దొంగని బుధాన పెట్టుకునే వెళ్ళాలి. ఇంకా దాన్నే బండ కొయ్య అంటారు. అలాగే కోదండము ఈ రకమైనటువంటి శిక్ష కూడా వేసేవాళ్ళు. అంటే ఒక 7 అడుగులు 8 అడుగుల ఎత్తులో అడ్డంగా ఒక కర్రని కట్టేవాళ్ళు. ఈ విద్యార్థి యొక్క చేతులు రెండో కూడా ఆ కర్ర కట్టేసేవాళ్ళు. అంటే ఆ కర్ర నుంచి ఈ విద్యార్థి కిందికి వేలాడుతూ ఉండేవాళ్ళు. వీడి బుద్ధి వచ్చేదాకా ఆ పని చేసేవాళ్ళు అన్నమాట. కొన్ని సందర్భాల్లో కింద తాటాకులతో మంట కూడా పెట్టేవాళ్ళు అని చెప్తుండేవాళ్ళు మా పెద్దవాళ్ళు. కోదండం వేసి కింద తాటాకులు మంట పెడతారా అని చెప్పేవాళ్ళు. అంటే శిక్షలు అనేవి అంత కఠినంగా ఉండేవి. కాబట్టి ఈ విద్యార్థులు చదువుకోవటం కూడా చాలా జాగ్రత్తగా చదువుకునేవాళ్ళు. వీళ్ళకి ఈ వేదంగాలు శాస్త్రాలు వీటితో పాటుగా యోగా శిక్షణ కూడా ఇచ్చేవాళ్ళు. అంటే అష్టాంగ యోగం నేర్పించేవాళ్ళు. అష్టాంగ యోగము అంటే ఇందులో ప్రధానమైనటువంటిది యమము నియమము. అసలు అష్టాంగాలు అంటే యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, ఈ 8 కూడా ఇక్కడ అష్టాంగములు. దీంట్లో మొట్టమొదటి యమము, రెండోది నియమము. యమము అనేది అసలు యమము అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా మనం అదుపులో ఉంచుకోవటం, నీ కోరికలను అణిచివేయటం, నీ వశంలో ఉంచుకోవటం, దాన్నే యమము అని అంటారు. ఇది 5 రకాలుగా ఉంటుంది. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. వీటిని ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా పాటించాలి, పాటించి తీరాలి. ఇందులో ఏం అనుమానం లేదు. సర్వకాల సర్వావస్థలందు కూడా ఈ యమాన్ని పాటించాలి. ఇందులో పట్టు విడుపులు, మినహాయింపులు అనేవి ఏమీ కూడా లేవు. ఇది చాలా గొప్పదైనటువంటి వ్రతం. ఇక రెండోది నియమం. నియమము అంటే ఏర్పాటు. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నిష్ఠ. యమంలాగానే నియమం కూడా 5 రకాలుగా ఉంటుంది. ఏమిటి అంటే అవి శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. ఇవన్నీ కూడా మనం పతంజలి మహర్షి యొక్క అష్టాంగ యోగము, ఆ యోగ దర్శనం చూసినప్పుడు ఇక్కడ చూస్తాం వీటన్నింటినీ. ఈ 2 గనక అంటే యమ నియమాలు గనక సరిగ్గా పాటించినట్లయితే మానవుడు పవిత్రుడైపోతాడు. ఇందులో అనుమానం ఏం లేదు. అసలు మిగిలినటువంటివి ఏమీ చేయక్కర్లా. మరి ఆసనము, ధ్యానము, ధారణ, సమాధి ఇవన్నీ తర్వాత. అసలు ముందు యమ నియమాలు గనక 2 నువ్వు పూర్తిగా పాటించినట్లయితే నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు. ఇక ఇందులో ధ్యానము, ధారణ, సమాధి ఇటువంటి ఈ 3 కూడా ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ నేర్పించేవాళ్ళు. అంటే నదీ తీరంలో గాని, కొండగుహల్లో గాని అక్కడికి తీసుకుపోయి అక్కడ ఈ విద్యార్థులకు ఇవన్నీ కూడా నేర్పించేవాళ్ళు. సామాన్యంగా విద్యార్థికి వేదం నేర్చుకోవాలంటే 12 సంవత్సరాల కాలం పట్టేది. అయితే కొంతమందికి వాళ్ళ యొక్క ధారణ శక్తిని బట్టి చాలా తక్కువ కాలం పడుతూ ఉండేది. ఈ ధారణ శక్తిని బట్టే ఈ విద్యార్థులు 1 వేదము, 2 వేదాలు, 3 వేదాలు, 4 వేదాలు ఇలా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏకసంధాగ్రాహులైనటువంటి వాళ్ళు 4 వేదాలు కూడా నేర్చుకున్నారు అని మనకి చరిత్ర చెప్తూ ఉన్నది. అయితే ఇలా 4 వేదాలు నేర్చుకున్నటువంటి వాళ్ళని మొత్తం మనం దేశం మొత్తం మీద వేళ్ల మీద లెక్కటచ్చు. అంత తక్కువ మంది ఉంటారు. అయితే ఆ తర్వాత కాలంలోకి వచ్చేటప్పటికీ వీళ్ళు చదివినటువంటి చదువే వీళ్ళ ఇంటి పేరుగా స్థిరపడిపోయింది.
ఈ ఇంటి పేర్లు స్థిరపడేటప్పుడు ఇక్కడ కొన్ని విచిత్రమైనటువంటి సన్నివేశాలు జరిగాయి. వాళ్ళు చేసేటటువంటి వృత్తి వాళ్ళ ఇంటి పేరు అయిపోయింది. వాళ్ళు చదువుకున్నటువంటి చదువు, వాళ్ళకు ఉన్నటువంటి బిరుదు, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి పేర్లుగా మారిపోయిన కాలక్రమంలో. శ్రీమాన్ అనేది బిరుదు. ఈ శ్రీమాన్ అనేది ఇంటి పేరుగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే చక్రవర్తి, చక్రవర్తి అంటే అది హోదా, రాజరికం అది. ఆ చక్రవర్తి అనేది ఇంటి పేరుగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, వేదం అనే ఈ ఇంటి పేరే కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక వేదం చదివినటువంటి వాళ్ళని వాళ్ళ ఇంటి పేరు వేదం వారు అనేవాళ్ళు. వేదం వెంకటరాయ శాస్త్రి గారు, ఈయన పేరు మనం చాలా గొప్పగా వినుంటాం. అలాగే రెండు వేదాలు చదివినటువంటి వాళ్ళని ద్వివేదుల వారు అనేవాళ్ళు. ద్వివేదుల విశాలాక్షి గారు, ఈవిడ ఒక ప్రముఖమైనటువంటి రచయిత కూడా, ద్వివేదుల విశాలాక్షి గారు. అలాగే 3 వేదాలు చదివినటువంటి వాళ్ళని త్రివేదుల వాళ్ళు అనేవాళ్ళు. మనకి త్రివేది అనే ఇంటి పేరుతో చాలా మంది ఉన్నారు చూడండి. ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నారు వీళ్ళు. అలాగే 4 వేదాలు చదివినటువంటి వాళ్ళని చతుర్వేదుల వారు అనేవాళ్ళు. ఈ చతుర్వేదుల అనే ఇంటి పేరు ఉన్నవాళ్ళు కూడా దక్షిణ భారతదేశంలో నేనెక్కడా వినలేదు, కానీ ఉత్తర దేశంలో మాత్రం ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళ పూర్వీకులు ఎవరో 4 వేదాలు చదివిన వాళ్ళు ఉన్నారన్నమాట. 2005 సంవత్సరం ఏప్రిల్ నెలలో కర్ణాటకలో, ఆ కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్గా ఉండేవాళ్ళు టిఎన్ చతుర్వేది. ఆయన నాకెందుకు ఇంత గట్టిగా గుర్తు అంటే 2005 సంవత్సరంలో ఆ కర్ణాటక గవర్నర్ టిఎన్ చతుర్వేది నన్ను సన్మానం కూడా చేశారు. అందుకని నాకు బాగా గుర్తుంది. అలాగే మనకి ఆదిశంకర్ల వారు, ఆయన చిన్నతనంలోనే 4 వేదాలు కూడా చదివేశారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్తూ ఉంటారు మనకి. ఇలాంటి వాళ్ళంతా సాక్షాత్తు దైవాంశ సంభూతులు. ఇవాళ రోజున కూడా మనం కొన్ని పేర్లు ఇలా వింటూ ఉంటాం చూడండి. మనకి ఎక్కడో బెంగాల్ రాష్ట్రంలో ఆయనకి 2 కుమార్తెలు. వాళ్ళిద్దరూ కూడా 2వ కుమార్తెకి 4వ సంవత్సరం కూడా రాలేదు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మొత్తం అప్పచెప్పేస్తోంది. ఇప్పుడు ఆ పిల్లని ఏం చదివించాలా అని వాళ్ళ నాన్న ఆలోచిస్తున్నాడు అని కూడా వేశారు, వాళ్ళు పేపర్లో వేశాడు. అంటే ఇలా అఖండమైనటువంటి తెలివితేటలో ఉన్నటువంటి వాడు ఈ రోజున కూడా ఎక్కడో కొంతమంది ఉంటారు, అందరికీ ఉండవు. అసాధారణమైనటువంటి ప్రజ్ఞాని. ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఆయన 3వ ఏటనే సంగీత కచేరీ చేశాడు అని చెప్తారు. మరి సామాన్యమైనటువంటి విషయాలు కాదు. ఇదంతా కూడా పురాకృత సుకృతం, పూర్వజన్మల్లో వాళ్ళు చేసుకున్నటువంటి ఆ సుకృతం అది. అంటే వాళ్ళు చేసినటువంటి విపరీతమైనటువంటి సాధన గత జన్మల్లో చేసుంటారు, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారంతే. అలాగే ఇక్కడ కొంతమంది భాష్యం చదివారు. ఈ భాష్యం చదివినటువంటి వాళ్ళని ఆ పేరుతోనే పిలిచారు. ద్విభాష్యం అప్పలాచార్యుల వారు. అలాగే వ్యాకరణం చదివినటువంటి వాళ్ళని ఆ పేరుతోనే పిలిచారు, ఇంటి పేరు వ్యాకరణం వారు, ఇది ఇంటి పేరుంది. ఇట్లా వీళ్ళు ఏ విద్యను చదివితే ఆ పేరుతోనే అదే వాళ్ళ ఇంటి పేరుగా స్థిరపడిపోయేది. విద్యాభ్యాసం పూర్తయిపోయిన తర్వాత స్నాతక వ్రతము అని ఆచరించేవాళ్ళు. ఈ స్నాతక వ్రతం అనేది 2 రకాలుగా ఉండేది. ఒకటి గురుకులంలో జరిగేది, రెండోది ఇంటి దగ్గర జరిగేది. గురుకులంలో జరిగేది ఏమిటి? ఇవాళ మనం యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత కాన్వకేషన్ జరుగుతుంది, అంటే స్నాతకోత్సవము అంటాం మనం. దాంట్లో డిగ్రీలు ప్రదానం చేస్తారు. మా చిన్నప్పుడైతే
యూనివర్సిటీ వాళ్ళు పేపర్లో ప్రకటన ఇచ్చేవాళ్ళు, స్నాతకోత్సవం జరుగుతుంది, మీరంతా అప్లికేషన్లు పెట్టుకోండి అని. డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళంతా కూడా అప్లికేషన్ పెట్టుకునేవాళ్ళు. ఇతను డిగ్రీ పాస్ అయ్యాడు అంటే యూనివర్సిటీకి వెళ్లి కాన్వకేషన్లో డిగ్రీ తీసుకోవటము అనేది ఒక గొప్పతనంగా భావించేవాళ్ళు నా చిన్నతనంలో. ఇప్పుడు ఆ డిగ్రీలన్నీ మన ఇంటికే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ రోజున చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు, ప్రతి వాళ్ళు పీజీ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ దానికి అంత ప్రాముఖ్యత అనేది లేదు. ఇటువంటిదే ఈ స్నాతకోత్సవం అనేది జరిగేది. అందులో మీ చదువు అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని వాళ్ళందరికీ కూడా వీడ్కోలు పలికేవాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ ఈ స్నాతకోత్సవం అనేది ఇక్కడ చేసేవాడు. ఈ స్నాతకం అనేది ఇంటికి వచ్చిన తర్వాత చేసే స్నాతకం ఏమిటి అంటే, ఈ విద్యార్థి కాశీకి బయలుదేరేవాడు, అంటే దేశాటన కోసం బయలుదేరేవాడు. గురుకులాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే వీళ్ళ తల్లిదండ్రులు ఒక పిల్లని చూసి పెట్టేవాళ్ళు. వాళ్ళకి నచ్చినటువంటి ఒక పిల్లని చూసి వాళ్ళు పిల్లవాడికి వివాహం నిశ్చయం చేసేట్టు పెట్టేవాళ్ళు. అప్పుడు ఈ పిల్లవాడు ఆ పిల్లనే వివాహం చేసుకుంటాడు. కాకపోతే వివాహం చేసుకునే ముందు దేశాటన చేసొస్తాడు. దాన్నే స్నాతకము అని అంటారు. ఈ పిల్లవాడు కాశీయాత్రకు వెళుతున్నాడు అని చెప్పేవాళ్ళు. అంటే దేశం మొత్తం తిరుగుతాడు. ఎందుకు వెళతాడు? ఇప్పటిదాకా అతడు బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారికి ఏ రకమైనటువంటి ఖర్చు ఉండదు. ఈయనకు కావలసినవన్నీ కూడా గురుకులంలో వాళ్లే చూసుకుంటారు. కానీ ఇక్కడి నుంచి అతను గృహస్థు కాబోతూ ఉన్నాడు. ఇతని దగ్గర ధనం అనేది ఏం లేదు. రేపు పొద్దున గృహస్థు కనుక అయినట్లయితే అనేక రకాలైనటువంటి ఖర్చులు ఉంటాయి. ప్రతిదానికి ధనం కావాలి. కాబట్టి ముందు ఆ ధనాన్ని సంపాదించుకోవాలి. ఇంకొక మాట ఏమంటే, ఇంతవరకు అతడికి లోకము అంటే ఏముంటో అది ఎలా ఉంటుందో తెలియదు. గురుకులంలో అదే ప్రపంచంగా పెరిగాడు. కాబట్టి లోకానుభవము అనేది కావాలి. కాబట్టి లోకానుభవం కోసము, ధనం కోసము, ఈ రెండు కార్యక్రమాలు పూర్తి చేయడం కోసమే ఈయన కాశీయాత్రకి అయిన స్నాతకానికి బయలుదేరేవాడు. అయితే ఇవాళ రోజున కూడా వివాహ సమయంలో ఈ స్నాతకము అనేది వేడుకగా జరుగుతోంది. స్నాతకం చెయ్యాలి కాబట్టి స్నాతకం చేస్తున్నాం. ఏదో అది ఒక వేడుకగా మనం చేస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఈయన ఈ స్నాతకం పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత వివాహం అనేది చేసుకునేవాడు. గురుకులంలో జరిగేటటువంటి ఈ స్నాతకోత్సవంలో విద్య పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థిని గౌరవించేవాళ్ళు. అతడి చదువుకున్నటువంటి చదువును బట్టి అతనికి గౌరవం అనేది దక్కేది. ఆ విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాతే పై బట్ట, అంటే పైన తొడుక్కోవడానికి చొక్కా అనేది ఇచ్చేవాళ్ళు. అతను చదువుకున్నటువంటి చదువును బట్టి చెవులకి కుండలాలు, లేకపోతే ఆభరణాలు, అంటే కర్ణాభరణాలు, ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఈ చెవులకు వేసేటువంటి కుండలాల్లోనే రకరకాలైనటువంటి కుండలాలు ఉన్నాయి. మామూలుగా బంగారంతో చేసినటువంటి కుండలాలు స్వర్ణ కుండలాలు అంటారు. అవే ఆ చెవు పోగు కింద మొసలి ఆకారంలో మనకి ఒక లాకెట్ లాగా, ఒక డాలర్ లాగా ఉంటుంది. వాటిని మకర కుండలాలు అని అంటారు. ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క స్థాయి, ఆయన యొక్క పాండిత్యాన్ని తెలియజేస్తాయి. అలాగే చేతులకి కంకణాలు. ఈ చేతులకి కంకణాలు అంటే మామూలుగా ఉండేటటువంటి కంకణాలు, అందులో సింహతలాటాలు ఇప్పటికి కూడా ఎక్కడైనా ఉంటాయి చూడండి. పెద్దవాళ్లు, పండితులు, వాళ్ళ యొక్క చేతులకు ఉంటాయి ఈ సింహతలాటాలు అనేవి. ఇలా మకర కుండలాలు, సింహతలాటాలు కనుక వేసుకున్నాడు అంటే చాలా నిష్ణాతుడైనటువంటి పండితుడు అని గుర్తు, చాలా గొప్పవాడు అని గుర్తు. అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి ఈ మకర కుండలాలు, ఈ సింహతలాటాలు వేసుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆ విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఇచ్చేవాళ్ళు ఈ స్నాతకోత్సవంలో.
అప్పుడే ఇతనికి కాళ్ళకి చెప్పులు, నెత్తిన గొడుగు ఇవి కూడా ఇవ్వటం అనేది జరిగేది. అయితే వీళ్లలో ఇంకా గనక పండితులు ఉన్నట్లయితే వాళ్ళకి కనకాభిషేకము, స్వర్ణ కంకణము, గండపిండేరము ఇలాంటి సత్కారాలు కూడా జరుగుతూ ఉండేవి. సరే, ఇప్పుడు ఆ స్నాతకం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇక్కడ పిల్లని చూసుకుని ఈ పిల్లని వివాహం చేసుకుంటాను అని చెప్పి ఇక్కడ మాట ఇచ్చి, అంటే ఇక్కడ తాంబూలాలు తీసుకుని ఇప్పుడు దేశాటన కోసం కాశీకి బయలుదేరేవాడు. దీన్నే స్నాతకము అని అంటారు. ఇలా విద్యార్థి దశ అనేది పూర్తి అయిపోయింది. బ్రహ్మచర్యాశ్రమం, ఈ బ్రహ్మచర్యము అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ గృహస్థాశ్రమంలో ఇతను కాలు పెడుతూ ఉన్నాడు. దేశాటన చేశాడు, తిరిగి వచ్చాడు. నిశ్చయం చేసుకున్నటువంటి పిల్లనే వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వివాహం నిశ్చయం చేసుకున్నాడు అంటే చిన్న పిల్లతో వివాహాన్ని నిశ్చయం చేసుకోవాలా. ఇది రజస్వల పూర్వ వివాహం కాదు. యుక్త వయస్సు వచ్చినటువంటి పిల్లతోనే వివాహం నిశ్చయమైంది. ఎందుకని అంటే రజస్వల పూర్వ వివాహము అనేది వేదంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు. మీకు ఒక్కటే విషయం, అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఏవి కూడా వేదంలో చెప్పలేదు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే అభ్యంతరం తెలియజేసేటటువంటి విషయాలు వేదంలో చెప్పలేదు. ఇక్కడ మీకు అనుమానం వస్తుంది, మరి అభ్యంతరకరమైన విషయాలు చెప్పలేదు అని అంటున్నారు, మరి యజ్ఞయాగాల్లో బలి ఏమిటండి అని. యజ్ఞయాగాల్లో బలి అనేది ఆ రోజున అభ్యంతరం లేనటువంటి విషయం అని అందరూ కూడా ఒప్పుకున్నారు. అయితే కౌశితికి బ్రాహ్మణం లాంటి బ్రాహ్మణాల్లో పశు బలిని మేము అంగీకరించడం లేదు అని బాహాటంగానే చెప్పారు కొంతమంది. ఇక ఇప్పుడు ఈ యుక్త వయస్సుకు వచ్చినటువంటి ఈ పిల్లని వివాహం చేసుకునేవాడు. ఈ వివాహం ఎలా జరిగింది అని, ఎలా జరుగుతుంది, ఏం చేయాలి అనేటటువంటి విషయం అంతా కూడా ఋగ్వేదంలో వివాహ సూక్తము అని ప్రత్యేకంగా ఒక సూక్తం ఉండేది. ఆ సూక్తం ఉన్నది. ఆ సూక్తాన్ని మనం చెప్పుకున్నాం. అయితే వివాహం చేసుకునేటప్పుడు సామాన్యంగా పిల్లని వినయంగా ఉండే పిల్ల, అణకువగా ఉండే పిల్ల, న్యాయంగా ప్రవర్తించేటటువంటి పిల్ల, శాంతగుణం కలిగినటువంటిది, అందమైనటువంటిది, అవసరమైతే అధికారం చెలాయించగలిగినటువంటిది, ఇటువంటి స్త్రీనే భార్యగా ఎన్నుకునేవాళ్ళు. సామాన్యంగా గయ్యాళితనం ఉన్నటువంటి స్త్రీలని ఎవరు కూడా భార్యగా ఎన్నుకునేవాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో అటువంటి స్త్రీలను కూడా వివాహం చేసుకునేటువంటి ఇవి ఉన్నాయి, కాదనలేదు. చూడండి, ఇక్కడ పూర్వకాలంలో ఒక గురువు గారు ఉండేవాట. ఆ గురువు గారి యొక్క భార్య చాలా గయ్యాళిది. ఈయన ఏమన్నప్పటికీ కూడా పెద్ద నోరేసుకుని పడిపోయేది ఆవిడ. ఆయన దగ్గర చదువుతున్నటువంటి ఒక శిష్యుడు ఈ విషయం మీద ఆయన చాలాసార్లు హేళన చేస్తూ ఉండేవాడు అని చెప్పారు. సరే, కొంతకాలం అయిపోయింది. శిష్యుడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయటికి వెళ్లిపోయాడు. ఆయన కూడా వివాహం చేసుకున్నాడు. ఒక గురుకులాన్ని పెట్టుకున్నాడు. ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. ఒకసారి గురువు గారు ఎక్కడికో గ్రామాంతరం వెళ్లాల్సి వచ్చింది. అలా వెళుతున్నప్పుడు తన శిష్యుడి యొక్క ఆశ్రమం మీదుగా వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయాన్ని శిష్యుడు కబురు చేశాడు. నేను అటువైపుగానే వస్తున్నానయ్యా అన్నాడు. సరే, శిష్యుడు ఎదురెళ్ళాడు. ఆయన్ని సాదరంగా ఆహ్వానించాడు. ఆశ్రమానికి తీసుకొచ్చాడు. బస అది ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వాడు భోజనాలు చేస్తున్నారు. గురువు గారి యొక్క భార్య గయ్యాళిది అని ఇతని గతంలో ఏతాళి చేసేవాడు. అంతకన్నా 1000 రెట్లు గయ్యాళిది ఈయన యొక్క భార్య ఇప్పుడు. అందుకనే ముందుగానే ఆవిడతో, భార్యతో ఒక ఒప్పందం చేసుకున్నాడు.
మా గురువు గారు వస్తున్నారు, చాలా నన్ను కొంచెం గౌరవంగా చూడు, ఆయన వెళ్లిపోయేదాకా నా పరువు దక్కించు అని బతిమాలుకున్నాడు. ఆవిడ సరేనంది. భోజనానికి కూర్చున్నారు. ఆవిడ వడ్డం చేస్తూ ఉన్నది. గురువు గారి భార్య గయ్యాలిది అని చెప్పేసి ఈయన ఎగతాళి చేసేవాడు కదా. ఇప్పుడు తన భార్య చాలా సాత్వికురాలు అని ఈయన అక్కడ రుజువు చేసుకోవడం కోసం కొంచెం అధికారాన్ని, దర్పాన్ని ప్రదర్శించాడు ఈ శిష్యుడు. చీటికి మాటికి భార్యను కసురుకోవటం, అరవటం ఇలాంటివి చేస్తున్నాడు భోజనం చేస్తూ. ఆ ఇళ్ళ లోపల నుంచి మౌనంగా వీటన్నింటినీ భరిస్తూ ఉన్నది. వీడు భోజనం చేస్తూ ఇంతలో భార్యని కేకలేశాడు. బాగా వేడిగా ఉన్నటువంటి ఆ పులుసు తీసుకురా అని కొంచెం గట్టిగా ఈయన పిలవడం జరిగింది. దాంతో పొయ్యి మీద కాగుతూ ఉన్నటువంటి ఆ పులుసు కాగుతూ ఉన్నటువంటి కుండ ఆవిడ పట్టుకొచ్చి ఈ శిష్యుడి నెత్తి మీద ఒక్క దెబ్బ వేసింది. ఆ కుండ కాస్త ఈ నెత్తి మీద పడేసింది. దాంతో ఆ కుండ కాస్త పగిలిపోయి ఆ వేడి పులుసు ఈ శిష్యుడు ఒళ్ళంతా పడి ఒళ్ళంతా కాలింది. అప్పుడు ఆ గురువు గారు అంటాడు, అనేక శతభాండాన్ని విచ్ఛిన్నం మౌమస్తకే అహో భాగ్యశాలి నారి భాండామూలం నవాంఛతి అంటాడు. అంటే ఇలా కుండ పగలగొట్టిన తర్వాత ఈవిడ చెప్పింది, మళ్ళీ కొత్త కుండ కొనుక్కోవాలి, నేను డబ్బులు ఇయ్యందట. అప్పుడు గురువు గారు ఈ మాట అన్నాడు. అంటే నా భార్య కూడా అనేక సార్లు ఇలా కుండలు పగలగొట్టిందయ్యా, కానీ కుండ మళ్ళీ కొత్త కుండ కొనుక్కోవాలి, డబ్బులు ఇమ్మని నన్ను ఎప్పుడూ అడగలేదు అంటాడు గురువు గారు. అంటే గయ్యాళిగా ఉన్నటువంటి స్త్రీలకు కూడా వివాహాలు అయ్యేవి, కానీ ఎన్నుకునేటప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు సాత్వికమైనటువంటి స్త్రీని వివాహం చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. ఇలాంటిదే మనకు ఉద్దాలకుడు, చండిక. ఇలాంటి స్త్రీలకి ఆ తర్వాత ఎప్పుడో అప్పుడు తీవ్రమైనటువంటి శిక్ష కూడా పడుతూ ఉండేది. మనకి తెలుసు, చండికకి శాపం పెట్టాడు ఉద్దాలకుడు. గొండారారణ్యమున గుండురాయి పెద్ద కాలంలో పడి ఉండమని శపించే. సరే, ఇలా వివాహంలోనే చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో స్త్రీలకి వంట చేయటం, ఇల్లు అందంగా అలంకరించటం, శరీరాన్ని అలంకరించుకోవటం, ఇంటి పనులు నిర్వర్తించడంలో మంచి ప్రావీణ్యత, ఇవే ముఖ్యమైనవిగా చూస్తూ ఉండేవాళ్ళు. గృహస్థాశ్రమంలో అసలు ముఖ్యోద్దేశం ఏమిటి అంటే సంతానాన్ని పొందటం, వంశాభివృద్ధి. అదే ముఖ్యమైనటువంటి విషయం. ఇవాళైతే మనకి ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు సరిపోతారు, అంతకన్నా అవసరం లేదు, వద్దు అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. వశిష్ఠ మహర్షికి 100 మంది కుమారులు ఉన్నారు అని చెప్పారు. ఇక తల్లులు తమ పిల్లలందరికీ కూడా పాలిచ్చి పెంచేవాళ్ళు. తల్లి పాలు బిడ్డకి మంచి పౌష్టికాహారము అనేది ఆ రోజుల్లో బాగా నమ్మకం ఉన్నటువంటి విషయం. ఇవాళకి కూడా అదే నిజం. సైన్స్ ఈ మాటే చెబుతోంది, కానీ మనం మాత్రం దాన్ని ఆచరించట్లేదు. ఇక్కడ చతురాశ్రమాల్లోనూ కూడా గృహస్థాశ్రమం అనేది చాలా గొప్పది. ఎందుకంటే దీనికి బాధ్యత అనేది చాలా ఎక్కువ ఉంది. అందరికీ కావలసినటువంటి ఆహారాన్ని గృహస్థే సంపాదిస్తాడు, గృహస్థే అందరికీ కూడా ఆహారాన్ని పెట్టాలి. బ్రహ్మచారి వంట చేసుకోడు, భిక్షాటం చేస్తాడు. అలాగే సన్యాసి ఈయన వంట చేసుకోడు, భిక్షాటం చేస్తాడు. మరి వీళ్ళందరికీ ఆహారాన్ని అందించవలసిన వాడు గృహస్థే. అలాగే దేశంలో పశువులు, పక్షులు వీటన్నిటికీ ఆహారాన్ని అందించవలసిన వాడు గృహస్థే. వ్యవసాయం చేయవలసిన వాడు, పంటలు పండించవలసిన వాడు గృహస్థే. కాబట్టి అన్ని ఆశ్రమాల్లోనికి కూడా గృహస్థాశ్రమమే చాలా గొప్పది. ఈ కారణం చేతనే శాస్త్రాలు మనకి చెప్తూ ఉన్నాయి. అన్ని ఆశ్రమాలు కూడా గృహస్థాశ్రమాన్నే ఆశ్రయించి ఉంటాయి అని చెప్తూ ఉన్నాయి. ఇక ఈ గృహస్థాశ్రమంలో అనేక రకాలైనటువంటి విధులు వాళ్ళు నిర్వర్తించాల్సి ఉంటుంది. గృహస్థాశ్రమంలో
సుఖము, శాంతి, గతి, స్ఫూర్తి అనే ఈ 4 ధర్మాలు కూడా తప్పనిసరిగా పొందాలి అని వేదం చెప్తోంది. ఇక 3వ ఆశ్రమం వానప్రస్థం. 50 సంవత్సరాల వరకు గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించాడు. అందరూ బాధ్యతలన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఇప్పుడు పిల్లలకు పెళ్లి చేసేశాడు. ఎవరి జీవితం వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. ఇక ఈ గృహస్థు భార్యా సమేతంగా వానప్రస్థానానికి వెళ్లిపోవాలి. అలా వెళ్లిపోయినటువంటి వాడు అరణ్య ప్రాంతంలోనూ, నదీ తీరంలోనూ, ఎక్కడైనా పుణ్యక్షేత్రంలోనూ నివాసం చేయటం అనేది జరుగుతుంది. ఈ వానప్రస్థాశ్రమం అంటే ఈ సమయంలో లౌకికమైనటువంటి విషయాలకు అన్నింటికీ కూడా దూరంగా ఉంటాడు. దేని మీద ఆసక్తి అనేది ఉండదు. పక్షపాతము అనేది ఉండదు. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు. శరణన్న వాడిని రక్షిస్తాడు. ధర్మాన్ని ఎప్పుడూ తప్పడు. నియమనిష్టలతో కాలం గడపాలి. నిరంతరము భగవద్ధ్యానంలోనే కాలం గడపాలి. సమస్త జీవరాశి యందు కూడా సమానమైనటువంటి ప్రేమ, అభిమానము ఇవన్నీ చూపాలి. త్యాగబుద్ధి అనేది గట్టిగా ఉండాలి. దేని మీద కూడా ఆసక్తి అనేది ఉండకూడదు. ప్రాణం నిలుపుకోవడం కోసమే ఆహారం అనేది తీసుకోవాలి. పూజలు, హోమాలు, జపాలు, తపాలు ఇవే చేస్తూ కాలాన్ని గడపాలి. ఆ రోజుల్లో వానప్రస్థులు అంటే ఇలాగే కాలాన్ని గడిపేవాళ్ళు. వానప్రస్థాశ్రమం అంటే మనం పదవీ విరమణ చేసిన తర్వాత కాలం అన్నమాట. ఈ రోజున మనలో ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయటల్లా. పదవీ విరమణ అయిన తర్వాత కూడా మనం స్వార్థంతోనే జీవిస్తూ ఉన్నాం. లౌకికమైనటువంటి జీవనాన్ని అంటిపెట్టుకుని ఉంటున్నాం. ఇక ఆఖరిది సన్యాసాశ్రమం. ఇక్కడ సన్యాసము అంటే మంచి నడవడి అని అర్థం. సత్ ప్లస్ న్యాసము, సన్యాసము మంచి నడవడి. గృహస్థాశ్రమంలో ఉండేవాళ్లు రంగురంగుల వస్త్రాలు ధరిస్తారు. వానప్రస్థంలో ఉండేవాళ్లు తెల్లగా ఉండే వస్త్రాలు ధరిస్తారు. సన్యసించినటువంటి వాడు కాషాయ రంగు వస్త్రాలు ధరిస్తాడు. కాషాయ రంగు అంటే కావి రంగు అని అర్థం. రంగు వెలిసిపోయినటువంటి వస్త్రాలు. ఈ కావి రంగే అలా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక రకాల రూపాంతరాలు చెంది ఇది కాషాయము అయింది. ఏ రంగు లేనటువంటి, రంగు వెలిసిపోయినటువంటి వస్త్రాలు ఇవి మనం వాడవలసినటువంటివి. ఇటువంటి కాషాయాంబరాన్ని ధరించి భార్యని కుమారులకు అప్పగించి అన్ని రకాలైనటువంటి బంధనాలు కూడా తెంచుకుని మెళ్ళో ఉన్నటువంటి దంజాన్ని కూడా తీసేసి శిఖను కూడా తీసేసి ఒంటరిగా సత్యాన్వేషణ చేస్తూ నదీ ప్రాంతంలోనూ, అంటే నదీ తీరాల్లో గాని, పర్వత ప్రాంతాల్లో గాని, అరణ్యాల్లో గాని ఉన్న చోట ఉండకుండా నిరంతరము తిరుగుతూ ఉండాలి. ఇది సన్యాసం అంటే. అంతేగాని ఒకే చోట కూర్చుని ఇక్కడ ఏదో ఒక పీఠము, మఠము పెట్టుకుని లౌకికమైనటువంటి సుఖాలు ఏవి కూడా ఇక్కడ అనుభవించకూడదు. వాటన్నింటికి దూరంగా ఉండాలి. ఉన్న చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలి. వానప్రస్థంలో అనేకానేకమైనటువంటి కర్మలు చేశాడు. సన్యాసాశ్రమంలో ఆ కర్మలు ఏం చేయకూడదు. అక్కడ కర్మ చేసినా కర్మ చేయకపోయినా కూడా ఒకటే ఫలితం వస్తుంది అనే విషయాన్ని గ్రహించాలి. కర్మ చేయకూడదు. వేద మంత్రాలు గాని ఏవీ కూడా చదవకూడదు. తాను నేర్చుకున్నటువంటి విద్య అంతా కూడా పూర్తిగా మర్చిపోవాలి. లోకంలో ఉన్నది ఏమిటి అంటే పరబ్రహ్మ స్వరూపము, అదే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. కాబట్టి నిరంతరము సత్యాన్వేషణ కోసమే ప్రయత్నం చేయాలి. సత్యాన్వేషణలోనే కాలం గడపాలి. అంటే చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే అనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే పరబ్రహ్మ సాక్షాత్కారం పొందటము అంటే.
మనం సామాన్యంగా అనుకుంటూ ఉంటాం పరబ్రహ్మ సాక్షాత్కారం పొందాడు అని. పరబ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏం పొందుతాడు? ఏముంది అక్కడ పొందటానికి? నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు పరబ్రహ్మ. మరి ఆయన ఏం సాక్షాత్కరిస్తాడు నీకు? ఇటువంటి ఈ పరబ్రహ్మ సృష్టి ప్రారంభం కాకముందు నిరాకారుడుగా చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు. సృష్టి జరిగిన తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో ఈ జగత్తంతా మళ్లీ ఆక్రమించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పరబ్రహ్మ సాక్షాత్కారము అంటే చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపమే, అంతకన్నా ఇంకేమీ లేదు. ఈ జగత్తులో ఉన్నది నేనొక్కడినే, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, నాకు మించినది అనేది ఏది కూడా లేదు అనే విషయాన్ని తెలుసుకోవటమే ఆత్మ సాక్షాత్కారం పొందటము. అదే పరబ్రహ్మ సాక్షాత్కారం పొందటము అని అంటారు. లౌకికమైనటువంటి సుఖాలన్నీ కూడా క్షణికమైనటువంటివి. అనుభవించినప్పుడే ఆ సుఖం అనేది ఉంటుంది, ఆ తర్వాత ఆ సుఖం అనేది వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉన్నదే. ఆ సుఖం ఎట్లా ఉంటుందో మళ్ళీ మనకి తెలియదు. ఇది చాలా సుఖంగా ఉంటుంది, అనుభవించినప్పుడే ఆ సుఖం తెలుస్తుంది, లేకపోతే ఆ సుఖం అనేది తెలియదు. అందుకే ఇవి లౌకికమైనటువంటి సుఖాలన్నీ కూడా క్షణికమైనటువంటివి అని చెప్తున్నాం. శాశ్వతమైనటువంటి సుఖం కావాలి, క్షణికమైనటువంటి సుఖం కాదు. మరి శాశ్వతమైనటువంటి సుఖం ఎక్కడుంది? అదే ఆనందము. ఈ శాశ్వతమైనటువంటి సుఖం అంటే అదే ఆనందం. ఈ ఆనందాన్నే బ్రహ్మానందము, ఆత్మానందము అని అంటూ ఉన్నారు. ఈ బ్రహ్మానందం పొందడం కోసమే మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళలో కొంతమంది పరమేశ్వర స్వరూపాన్ని గురించి, బ్రహ్మానందము, ఆత్మానందము, వీటన్నిటినీ గురించి ప్రజలకు మళ్ళీ బోధిస్తూ ఉండేవాళ్ళు. విషయమంతా కూడా ప్రజలకు తెలియజెప్పి జనన మరణ భయాన్ని పోగొడుతూ ఉండేవాళ్ళు ప్రజల్లో. ఇలా కొంతమంది చేస్తూ ఉండేవాళ్ళు. వైరాగ్యాన్ని పెంపొందింపచేసేటందుకు ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది సన్యాసులు. వాళ్ళందరూ కూడా ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇలా లోకోపకారం, పరోపకారం కోసమే తాము జీవిస్తూ నిరంతరము సత్యాన్వేషణలో కాలం గడిపేవాళ్ళు ఈ సన్యాసాశ్రమంలో. అయితే అసలు సన్యాసము అనేది లేదు పొమ్మన్నాడు జైమిని మహర్షి. సన్యాసము అనేది వేదంలో ఉన్నదా అనే మాట వచ్చినప్పుడు అసలు సన్యాసం అనేది లేదు పొమ్మంటాడు జైమిని మహర్షి. జైమిని వ్యాసుని యొక్క శిష్యుడు అయినప్పటికీ కొన్ని విషయాల్లోకి వచ్చేటప్పటికి వ్యాసుడితో అంటే గురువు గారితో ఏకీభవించలా, ఆయన చెప్పిన మాటను ఒప్పుకోలా. సన్యాసం అనేది అంధపరంపర న్యాయంగా వస్తూ ఉన్నది. అంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు చేయబట్టుకుని నడుస్తున్నట్టుగా అలాగే వచ్చింది అన్నాడు. ఎందుకని అంటే ఎక్కడో ఎవరో సన్యాసం అనేది ఒక మాట రాశారు, అదే మాటని ప్రతి వాళ్ళు కూడా ఇంకా అదే మాటను రాయడం మొదలుపెట్టారు. కాబట్టి అంతేగాని సన్యాసం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదు, అసలు వేదంలో సన్యాసాన్ని గురించి చెప్పలేదు అంటాడు జైమిని మహర్షి. అయితే తర్వాత కాలంలోకి వచ్చేప్పటికి సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుంది అనే మాట ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు అనేది ఏ విధంగా మనకు తెలియదు. అందుకని చాలా మంది సన్యాసం తీసుకోవడం మొదలుపెట్టారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో సన్యాసికి మోక్షం వస్తుంది అనేటటువంటి మాటలో నిజం కూడా అంతే ఉంటుంది. సన్యాసం తీసుకున్నంత మాత్రం చేత మోక్షం రాదు. గృహస్థుడైనటువంటి వాడు మోక్షం పొందొచ్చు, బ్రహ్మచారి కూడా మోక్షం పొందొచ్చు. చరాచర జగత్తంతా కూడా నాలోనే ఉన్నది, నేనే పరబ్రహ్మ స్వరూపము అని తెలుసుకున్న ప్రతివాడు ఎవడైనా సరే జాతి, కుల, మత, లింగ భేదాలు లేకుండా ఎవరైనా సరే మోక్షం పొందవచ్చును. అంతేగాని సన్యాసే మోక్షం పొందుతాడు అని ఎక్కడా లేదు. కాబట్టి మోక్షం కోసం సన్యాసం తీసుకోవాల్సిన పని లేదు. అయితే సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం నియమనిష్టలతో కాలం గడుపుతూ
సన్యాసము అంటే అర్థమే మంచి నడవడి కాబట్టి ఆ మంచి నడవడితోనే కాలం వెడబుచ్చాలి అని చెబుతూ ఉన్నది ఇక్కడ వేదం. ఈ రకంగా వేదంలో చతురాశ్రమాలు వీటిని గురించి వివరించడం జరిగింది.